ఇక నీలం తుఫాను అత్యధికంగా ప్రభావం చూపే జిల్లా చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి? జిల్లాది నీలం తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఈ తూర్పు మండలాల్లో ఈ తుఫాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అలాగే ఈ ఉదయం నుంచి కూడా తిరుపతిలో భారీ వర్షం పడుతోంది. కొద్దిసేపు తెరిపించినప్పటికీ తిరిగి మళ్ళీ భారీ వర్షం మొదలైంది. అలాగే తిరుమలలో కూడా ఇదే వర్షం జోరుగా పడుతోంది. ఇక ఇటు తూర్పు మండలాల్లో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ముఖ్యంగా సత్యవేడు, నగరి, అలాగే వరదైపాలెం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు, కార్వేటి నగరం ఈ మొత్తం ఈ మండలాల్లో గాలులతో కూడినటువంటి వర్షం కుండపోతగా వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఈ వర్షం జోరుగా పడుతోంది. మరి కొద్దిసేపటి తెరిపించి తిరిగి మళ్ళీ యథావిధిగా ఇదే కుండపోత వర్షం నమోదవుతోంది. అలాగే తొట్టంబేడు ఈ ప్రాంతంలో కూడా వర్షం ఎక్కువగా పడుతోంది. అంటే ఇక్కడ ఎగువ కొడతలేరు అనే చెరువు కూడా స్వల్పంగా గండి పడింది. అలాగే శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలోకి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ తుఫాన్ ప్రభావంతో జోరుగా కురుస్తున్న వర్షాలతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ చెప్పారు. అలాగే సాయంత్రానికి ఈ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అందరి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఏదైతే చెరువు కట్టలు బలహీనంగా ఉన్నాయో అక్కడ ఈ అధికారులంతా వెళ్లి అక్కడ చెరువు కట్టలు బలహీనంగా ఉన్న వాటిని పరిశీలిస్తున్నారు జిల్లాని. అయితే రవిచంద్ర, ఆధ్యాత్మిక క్షేత్రాలైన తిరుమల, అదేవిధంగా శ్రీకాళహస్తిలో అతి భారీ వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు. అయితే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా? జిల్లాని భక్తులకి చాలా ఇబ్బందులు ఇక్కడ ముఖ్యంగా తిరుపతి, తిరుమలలో బాగా ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి కొండ మీదకి వెళ్లే లోపల తడిచి ముద్దయ్యారు. అలాగే తిరుమలలో కూడా ఇవాళ